మన దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులు ఒకవైపు, దేశం లోపల ఉంటూనే శత్రువుకు దారి చూపే దేశద్రోహులు మరోవైపు. అవును, భారతదేశ రక్షణ రంగాన్ని కుదిపేసే ఒక షాకింగ్ అండ్ మోస్ట్ డేంజరస్ గూఢచర్య నెట్వర్క్ ఇప్పుడు బయటపడింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని దేశ సరిహద్దు దాటించి పాకిస్తాన్కు చేరవేస్తున్న ఒక అంతర్జాతీయ స్పై రాకెట్ను పంజాబ్ పోలీసులు అత్యంత చాకచక్యంగా బట్టబయలు చేశారు. ఈ గ్యాంగ్ ఎంచుకున్న వ్యూహం వింటే ఇంటెలిజెన్స్ అధికారులకే మైండ్ బ్లాక్ అయింది. మన కళ్ల ముందే మన నిత్యం ప్రయాణించే ఒక బిజీ నేషనల్ హైవేపై కూర్చుని మన మిలిటరీ సీక్రెట్స్ను లైవ్ టెలికాస్ట్ చేసేశారు. అసలు ఈ నెట్వర్క్ వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరు? ఆర్మీ కదలికలను కనిపెట్టడానికి వారు వాడిన ఆ సీక్రెట్ టెక్నాలజీ ఏంటి? ఈ గ్లోబల్ కాన్స్పిరసీ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఈ కథకు మెయిన్ సెంటర్ పఠాన్కోట్ జమ్మూ జాతీయ రహదారి. ఇది కేవలం ప్రయాణికులు వెళ్లే ఒక నార్మల్ రూట్ కాదు. ఇండియన్ మిలిటరీకి, పారా మిలిటరీ దళాలకు ఇది అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ సప్లై లైన్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోకి వెళ్లే ప్రతి ఒక్క ఆర్మీ ట్రూప్, ఆయుధాల కాన్వాయ్, ట్యాంకులు ఈ పఠాన్కోట్ హైవే గుండానే ప్రయాణించాలి. అందుకే ఈ రూట్ ఎప్పుడు ఆర్మీ హై అలర్ట్ జోన్లో ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ హైవేపై ఉన్న ఒక లోకల్ షాప్ సమీపంలో వింత కదలికలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సీక్రెట్ ఇన్ఫర్మేషన్ అందింది. పంజాబ్ పోలీస్ స్పెషల్ టీం రంగంలోకి దిగి అక్కడ నిశ్శబ్దంగా నిఘా పెట్టింది. ఆ షాప్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న తరుణంలో ఒక వింత పరికరం పోలీసుల కంటపడింది. అది రోడ్డు వైపు తిరిగి ఉన్న ఒక చిన్న హైటెక్ డివైస్. అవును, అది ఒక ఇంటర్నెట్ ఆధారిత సీసీటీవీ కెమెరా. ఎవరికీ అనుమానం రాకుండా చాలా వ్యూహాత్మకంగా దాన్ని అక్కడ అమర్చారు. ఆ కెమెరా వైర్లను, దానికి ఉన్న కనెక్షన్లను ట్రాక్ చేసిన పోలీసులు ఆ ఆపరేషన్ను లీడ్ చేసిన బల్జీత్ సింగ్ అనే వ్యక్తిని స్పాట్లోనే రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేశారు. ఇతడు పఠాన్కోట్ లోకల్ నివాసి కావడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సాధారణంగా గూఢచర్యం అంటే శాటిలైట్లను హ్యాక్ చేయడం, కోట్ల రూపాయల డివైజెస్ వాడటం అనుకుంటారు. కానీ ఈ బల్జీత్ సింగ్ వాడిన ఐడియా చాలా సింపుల్ అండ్ మోస్ట్ డిజాస్టరస్. పోలీసులు జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది ఏంటంటే, మార్కెట్లో చాలా తక్కువ ఖర్చుకే దొరికే ఒక వైఫై ఇంటర్నెట్ ఆధారిత సీసీ కెమెరాను ఇతడు కొనుగోలు చేశాడు. దాన్ని పఠాన్కోట్ జమ్మూ కారిడార్ పక్కనే ఉన్న ఒక లోకల్ దుకాణంలో ఎవరికీ అనుమానం రాకుండా ఇన్స్టాల్ చేశాడు. ఈ కెమెరాకు ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ లింక్ ఉంటుంది. దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తే చాలు, ప్రపంచంలో ఏ మూల కూర్చున్నా కూడా ఆ కెమెరా ఫుటేజీని లైవ్లో చూడొచ్చు. బల్జీత్ సింగ్ సరిగ్గా ఇదే ప్లాన్ చేశాడు. హైవేపై మన ఇండియన్ ఆర్మీ కాన్వాయ్స్ ఎప్పుడు వెళ్తున్నాయి, వెహికల్స్ కౌంట్ ఎంత, అందులో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి అనే ప్రతి ఒక రియల్ టైం వీడియో ఫుటేజ్ని నేరుగా సరిహద్దు అవతల ఉన్న పాకిస్తాన్ హ్యాండ్లర్ల స్క్రీన్లకు కనెక్ట్ చేసేశాడు. అంటే మన జవాన్లు బోర్డర్కు బయలుదేరిన మరుక్షణమే ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం పాక్ ఆర్మీ టేబుల్ పైకి వెళ్ళిపోతోంది. ఇంతటి భయంకరమైన కుట్రను ఇతడు చాలా సైలెంట్గా రన్ చేస్తూ వచ్చాడు. ఈ గూఢచర్య కథ కేవలం పఠాన్కోట్ పాకిస్తాన్తోనే ఆగిపోలేదు. దీని వెనుక ఒక ఇంటర్నేషనల్ మనీ అండ్ కమాండ్ నెట్వర్క్ దాగుంది. బల్జీత్ సింగ్ మొబైల్ డేటా, కాల్ రికార్డ్స్ను పోలీసులు స్కాన్ చేయగా ఒక సంచలన నిజం వెలుగు చూసింది. ఇతడికి ఆదేశాలు పాకిస్తాన్ నుంచి నేరుగా రావడం లేదు. దీని వెనుక దుబాయ్ కనెక్షన్ ఉంది. దుబాయ్లో కూర్చున్న ఒక సీక్రెట్ హ్యాండ్లర్ ద్వారా పాక్కు చెందిన గూఢచర్య సంస్థ ఐఎస్ఐ ఏజెంట్లు బల్జీత్ సింగ్ ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ దేశ ద్రోహానికి ప్రతిఫలంగా బల్జీత్ సింగ్ కు దుబాయ్ నుంచి హవాలా మార్గంలో భారీగా ఫైనాన్షియల్ సపోర్ట్ అందుతోంది. ఆర్మీ మూవ్మెంట్స్ కి సంబంధించిన ఒక్కో ఇంపార్టెంట్ అప్డేట్ కు ఒక్కో రేట్ ఫిక్స్ చేశారు. కేవలం కొన్ని నోట్ల కట్టల కోసం, విదేశీ లగ్జరీ లైఫ్ కోసం బల్జీత్ సింగ్ సొంత దేశాన్ని, దేశ సరిహద్దులను కాపాడే మన సైనికుల ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడలేదు. గతంలో పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేసిన చేదు జ్ఞాపకాలు మన దేశానికి ఇంకా గుర్తే ఉన్నాయి. మళ్లీ ఇప్పుడు అదే పఠాన్కోట్ మిలిటరీ ఏరియా పరిసరాల్లో ఇంత పెద్ద గూఢచర్య నెట్వర్క్ బయటపడటంతో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీవ్రంగా అలర్ట్ అయ్యాయి. బల్జీత్ సింగ్ అరెస్ట్ అయిన వెంటనే పఠాన్కోట్ సైనిక స్థావరాల దగ్గర జాతీయ రహదారి పొడవున సెక్యూరిటీని కంప్లీట్గా టైట్ చేశారు. ప్రతి ఒక్క అనుమానాస్పద వస్తువును బాంబ్ స్క్వాడ్ సాయంతో తనిఖీ చేస్తున్నారు. అయితే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కేవలం ఈ ఒక్క కెమెరాతో ముగిసిపోలేదు. బల్జీత్ సింగ్ కు లోకల్గా ఎవరెవరు హెల్ప్ చేశారు, ఈ కెమెరా ఇన్స్టాలేషన్లో టెక్నికల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్ను పాక్ సర్వర్లకు రూట్ చేసిన హ్యాకర్లు ఎవరు అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు లోకల్ స్లీపర్ సెల్స్ కోసం పంజాబ్ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్ వింగ్ జాయింట్ ఆపరేషన్స్ రన్ చేస్తోంది. ఈ క్రైమ్ అండ్ స్పై స్టోరీ మన రక్షణ వ్యవస్థకు ఒక పెద్ద అలార్మింగ్ సిగ్నల్. టెక్నాలజీ ఎంతగా అడ్వాన్స్ అవుతుందో శత్రువులు దాన్ని అంతగా వాడుకుంటున్నారు. మార్కెట్లో దొరికే చాలా సాధారణమైన డివైజెస్ కూడా దేశ భద్రతకు ఎంతటి ముప్పుగా మారుతున్నాయో ఈ ఘటనే దానికి లైవ్ ఎగ్జాంపుల్.
పంజాబ్ పోలీసులు సరైన టైంలో అలర్ట్ అయి ఈ హైవే గూఢచర్యని బట్టబయలు చేయకపోయి ఉంటే మన సైన్యానికి ఎంతటి భారీ నష్టం జరిగి ఉండేదో ఊహించుకుంటూనే ఒళ్ళు గగురు పడుస్తుంది. ప్రస్తుతానికి బల్జిత్ సింగ్ పోలీసుల కస్టడీలో ఉన్నాడు, విచారణ ఎదుర్కొంటున్నాడు. ఈ ఇంటర్నేషనల్ స్పై ర్యాకెట్ కు సంబంధించిన మరిన్ని షాకింగ్ నిజాలు ముందు ముందు బయటకు వచ్చే అవకాశం ఉంది.